ఎన్నడూ చరిత్ర లేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు మొదలెట్టడం జరిగింది. అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా అంటే మొన్నటి 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక చరిత్ర అది 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం, అందులో 5 మెడికల్ కాలేజీ 750 మంది పిల్లలు చేరడం జరిగింది. అంటే ఈ మెడికల్ విద్య అనేది కొన్ని కోట్ల రూపాయలతో ఇన్వాల్వ్. ఇది మామూలు పేదవారికి ఇది ఎంతోమంది కళలు ఉంటుంది, కానీ ఆ కళలను సాకారం చేసిన వ్యక్తి, గొప్ప సంస్కారం చేసిన వ్యక్తి నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ప్రశ్న సమయంలో ఆరోగ్య మంత్రి గారు మేము అంటే ఈ ప్రభుత్వంలో మాకు మెడికల్ కాలేజ్ వద్దు, మేము విశ్వాసం చేయలేము, సరిపెట్టలేమని పులివెందులో క్యాన్సిల్ చేయడం, ఇలా చేసే పరిస్థితి అందరికీ తెలియదు. కానీ ఈరోజు ఏమంటున్నారు, మొత్తం 10 కాలేజీలు మేము ప్రైవేట్ పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తున్నాం అన్నారు. ప్రైవేట్ పరం అంటే ఒక మెడికల్ కాలేజీ ఒక ఏరియాలో వస్తే అక్కడ 1000 బెడ్లు ప్రారంభమవుతాయి హాస్పిటల్. దాంతో ఇక్కడ ప్రజలందరికీ ఉచిత వైద్యం వస్తుంది ఒకేసారి. అలాగే పేదవారికల్లా డాక్టర్లు చాలామంది ఉంటారు, చాలామంది పేదవారు బీసీ ఎస్సీ ఎస్టీలు డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు మెగ్నం చేసిందంటే తప్పకుండా ప్రభుత్వం ఈ ప్రైవేట్ మోడల్ని మార్చేసి మొత్తం గవర్నమెంట్ తీసుకొని చేస్తే డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల బీద ప్రజలకు ఉపయోగపడుతుంది. అది